హైదరాబాద్లో బస్టాండ్లన్నీ రద్దీగా మారాయి. రేపు రక్షాబంధన్ కారణంగా ప్రజలంతా సొంతూళ్ల బాట పట్టారు. ఎంజీబీఎస్ జూబ్లీ బస్టాండ్ ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. అటు ఆర్టీసీ కూడా జిల్లాలకు అధిక సర్వీసులు నడుపుతోంది. జేబీఎస్లో నెలకొన్న రద్దీపై మరింత సమాచారం మా ప్రతినిధి కల్పన అందిస్తారు. అన్నా చెల్లెలు అక్క తమ్ముళ్ళ బృందానికి ప్రతీక రక్షాబంధన్. మరి అలాంటి రక్షాబంధన్కి కూడా నగరం నుంచి కూడా వాళ్ళ సొంతూర్లకు పయనమవుతా ఉన్నారు. ప్రస్తుతం నేను సికింద్రాబాద్లో ఉన్న జేబీఎస్ బస్టాండ్లో ఉన్నాను. చూసుకోవచ్చు, పెద్ద ఎత్తున మనకు రష్ అనేది కనిపిస్తూ ఉంది. ఈ రోజనే కాదు, దాదాపు మనకు నిన్న కూడా రష్ అనేది పెద్ద ఎత్తున కనిపించింది. అదేవిధంగా ఈ రోజు కూడా మనకు రక్షాబంధన్ సందర్భంగా రష్ అనేది బస్ స్టాప్లలో పెద్ద ఎత్తున కనిపిస్తూ ఉంది. ఇది ఒక్క బస్ స్టాప్ అనే కాదు, సిటీలో ఉన్న ఎంజీబీఎస్ కావచ్చు, జేబీఎస్ కావచ్చు, ఉప్పల్ కావచ్చు, ఎల్బీ నగర్ కావచ్చు, ఎక్కడ చూసినా కూడా మనకు పెద్ద ఎత్తున రష్ అనేది కనిపిస్తూ ఉంది. 150 నుంచి కూడా 200 బస్సులు అధికంగా నడుపుతున్నామని చెప్పేసి ఇటు ఆర్టీసీకి సంబంధించిన అధికారులు కూడా చెప్తా ఉన్నారు. మరి ఒక్కసారి మనం ఇక్కడ ఉన్న వారితో మాట్లాడదాము. సో ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడికి వెళ్తా ఉన్నారు, దాంతోపాటు రష్ ఏ విధంగా ఉంది, వీళ్ళకు సంబంధించి బస్సెస్ అవైలబుల్గా ఉన్నాయా లేదా మాట్లాడదాం. చెప్పండి అమ్మా, మీ పేరు? నా పేరు విజయలక్ష్మి. నేను నాగోల్ బండ్లగూడ నుంచి వస్తున్నాను కరీంనగర్ వెళ్ళడానికి. బస్సు వెళ్ళిపోయిందేమోనని అదొత్తాగా వచ్చాము. 1 o'clock బస్సు. ట్రాఫిక్ జామ్ కూడా చాలా ఉంది. బస్సెస్ ఉన్నాయా మరి మీకు అవైలబుల్గా ఉందా? రష్ ఎట్లా ఉంది బస్ స్టాప్లో? బుక్ చేసుకున్నాం కాబట్టి మాకు ప్రాబ్లం లేదు, కానీ టైంకి చేరుకుంటామా లేదని టెన్షన్తో వచ్చాము, కానీ ఇంకా రాలేదు మా బస్సు. ఎట్లా ఉంది బస్ స్టాప్, ఎట్లా కనిపిస్తుంది? రష్గా కనిపిస్తుందా? చాలా రష్గా కనిపిస్తుంది. చాలా ఎక్కువ ప్రయాణికులు కూడా కనిపిస్తున్నారు. ఈరోజు చాలా ఎక్కువ అనిపిస్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా రక్షాబంధన్ కోసమే వెళ్తున్నారా మీరు? ప్రతి సంవత్సరం వెళ్తాము. హైదరాబాద్ నుంచి కరీంనగర్ వెళ్తాము, తప్పకుండా వెళ్తాము. ఎట్లా అనిపిస్తూ ఉంటుంది పొయ్యి మీ అన్నలకు తమ్ముళ్ళకి రాఖీ కట్టడం, రాఖీ పండగ సెలబ్రేట్ చేసుకోవడం? అంటే ఇప్పుడు అందరం బిజీ అయిపోయాం కదా. రక్షాబంధన్ అంటే అన్నదమ్ముల అక్కచెల్లెల అనురాగంకి ప్రతీకమైన పండగ కాబట్టి ఇది ఎవ్రీ ఇయర్, ప్రతి సంవత్సరం మనకు అనిపించే ఆనందం ఇది. అది ఇంకా ఎక్కువైంది. ప్రత్యేకంగా ఆర్టీసీ వాళ్ళు మనకి ఈ సౌకర్యాలు కల్పించారు కాబట్టి మనకి కొంచెం వెసులుబాటు అవుతుందని ఆశిస్తున్నాం. చాలా వరకు కూడా చిన్నపిల్లలతో పాటు అందరూ కూడా వెళ్తూ ఉన్నారు. ఒక్కసారి వారితో మాట్లాడదాం. చెప్పండి మీ పేరు? మహేశ్వరి. ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడికి వెళ్తున్నారు? హైదరాబాద్ నుంచి కరీంనగర్ వెళ్తున్నాం. రాఖీ పండుగ కోసమే వెళ్తున్నారా? ఎట్లా ఉన్నాయి మరి బస్సెస్ ఉన్నాయా, రష్ ఎట్లా ఉంది? అలానే రష్ ఉంది, బట్ బుక్ చేసుకుంటే చూడాలి అది కూడా ఎట్లుంది అనేది. అంటే మహాలక్ష్మి పథకం ఉంది కదా, ఫ్రీ బస్సెస్ ఉన్నాయి కదా, మరి కొంచెం కిడ్స్ కంఫర్ట్ కోసం అని చెప్పేసి. ఓకే, చూస్తూ ఉన్నాం కదా, మనకైతే పెద్ద ఎత్తున రష్ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే గత 5 రోజుల నుంచి మనకి ఏదైతే ఉందో, గురువారం స్వాతంత్ర దినోత్సవం కావచ్చు, ఆ తర్వాత మనకు వరలక్ష్మి వ్రతం 16వ తారీఖు, ఆ తర్వాత శుక్రవారం, శనివారం, ఆదివారం, ఇట్లా వరుస సెలవులు దాదాపు 5 రోజుల వరకు కూడా వరుస సెలవులు వస్తూ ఉంటే కూడా హైదరాబాద్ మొత్తం కూడా ఖాళీ అవుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ ఐటీకి సెక్టార్కి సంబంధించి కూడా అందరూ కూడా వాళ్ళ సొంతూర్లకు పయనమయ్యారు. ఇక రాఖీ పండుగ ఉండడం, దాంతోపాటు నిన్న స్కూళ్ళు కాలేజీలు ఉండడంతో నిన్న సాయంత్రం నుంచి కూడా మనకు ఏ బస్ స్టాప్ చూసినా సిటీలో పెద్ద ఎత్తున రద్దీ కనిపిస్తూ ఉంది. సొంతూర్లకు వెళ్తూ ఉన్నారు. రాఖీ పండుగ తమ అన్నా చెల్లెలు కావచ్చు, అక్క తమ్ములు కావచ్చు, వాళ్ళతో జరుపుకోవడానికి అయితే పెద్ద ఎత్తున వెళ్తూ ఉన్నారని చెప్పుకోవచ్చు. దీని సందర్భంగా కూడా మనకు ఏ బస్ స్టాప్ చూసినా ఫుల్ రద్దీగా కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ కుషాల్తో కల్పన, సాక్షి టీవీ, హైదరాబాద్. రాఖీ పండుగ సందర్భంగా హైదరాబాద్లో బస్టాండ్లు, రైల్వే స్టేషన్స్ రద్దీగా మారాయి. పండుగను సంబరంగా జరుపుకోవటానికి ప్రజలు ఓళ్ల బాట పడుతున్నారు. ప్రధానంగా ఎంజీబీఎస్, జేబీఎస్, దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్, మెహదీపట్నం, ఉప్పల్ తదితర బస్టాండ్స్ జనంతో కిటకిటలాడుతున్నాయి. నగరంలో ఏ బస్టాండ్ను చూసినా జనంతో కిక్కిరిసిపోయి కనిపిస్తున్నాయి. అక్కా చెల్లెళ్లు, అన్నా తమ్ముళ్ళు అపురూపంగా జరుపుకునే రాఖీ పండుగ నేపథ్యంలో ప్రజలు సొంత ప్రాంతాలకు బయలుదేరుతున్నారు. కొందరు ప్రజా రవాణాపై ఆధారపడుతూ ఉండగా మరికొందరు సొంత వాహనాల్లోనే ఊరి బాట పడుతున్నారు.